ఇవాళ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. రామాయపట్నం ఓడరేవుతో పాటు కాగిత గుజ్జు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏసీఓ పల్స్ అండ్ పర్పో కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. పర్యటనలో భాగంగా సీఎం ఒలోపాడు మండలం రామాయపట్నంలో ఓడరేవు కాగిత గుజ్జు పరిశ్రమలకు ఒకే చోట శంకుస్థాపన చేయనున్నారు. కాగిత కర్మాగారం నెలకొల్పనున్న ఏసియా పల్ప్ అండ్ పేపర్ కంపెనీ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నారు. ఒప్పంద పత్రాల మార్పిడికి కూడా ఇదే వేదిక కానుంది. అనంతరం చంద్రబాబు క్రీడా సాంస్కృతిక శిబిరాలను సందర్శిస్తారు. అతి ప్రాముఖ్యత ఉన్న 2 ప్రాజెక్టులు సాకారం కాబోతున్నాయి. అటు రామాయపట్నం పోర్టు, ఇటు ఏపీపీ అనేటువంటి పేపర్ అండ్ పల్ప్ ప్రాజెక్టు 2 కూడా ముఖ్యమంత్రి గారి స్వహస్తాలతోటి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతా ఉంది. చూస్తున్నట్టు ఇండస్ట్రీస్ వల్ల పూర్తి న్యాయం కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 2 చోట్ల కలిసి 30,000 పైచులకు వారికి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం కూడా ఉంది. రామాయపట్నంలో జరిగే జన్మభూమి గ్రామ సభలో చంద్రబాబు పాల్గొంటారు. శంకుస్థాపన గ్రామ సభకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇక సీఎం పర్యటన కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో 3 అదనపు ఎస్పీలు, 7 డీఎస్పీలు, 20 మంది సీఐలు, 67 మంది ఎస్ఐలతో పాటు సుమారు 1000 మందికి పైగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీ సిబ్బంది రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించారు. మన రామాయపట్నం ప్రాంతంలో జరిగే గౌరవ సీఎం గారి ప్రోగ్రాంకి పోలీస్ సైడ్ నుంచి అన్ని రకాలైనటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. సుమారు 1500 మంది మెన్ ఆఫీసర్స్తో పాటు ఇక్కడ బందోబస్తుని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చే పబ్లిక్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూట్ బందోబస్తు కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, అలాగే భోజనాల ప్లేసెస్లో కూడా బందోబస్తుని మనం పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. జన్మభూమి కార్యక్రమానంతరం సీఎం విజయవాడకు బయలుదేరి వెళ్తారు.